హంగులు చేజారొద్దు. ఎక్కడైతే హంగ్ వచ్చిందో దాదాపుగా 30 స్థానాలకు పైన హంగ్ వచ్చింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చేజారొద్దు. ఆయా మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే. మీరే చూసుకోవాలి. మొత్తం ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగంపై జాగ్రత్తగా వ్యవహరించాలి. మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సంక్షేమ పథకాలు ప్రజాపాలన పైన నమ్మకానికి మున్సిపల్ ఎన్నికలు నిదర్శనమని వెల్లడి. మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపు. హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను చేజిక్కించుకునేందుకు పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు మార్గదర్శనం చేసినట్టుగా తెలిసింది. హంగ్ మున్సిపాలిటీల్లో ప్రతి ఓటు కీలకం. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబరిచే ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల వారిని గుర్తించి చేర్చుకోవాలి అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. ఇప్పుడు ఇది తంతుగా జరుగుతున్నది. ఒక పార్టీ ఇది పార్టీ గుర్తుల మీద కదా ఎలక్షన్ జరిగింది. ఇదేం సర్పంచ్ ఎలక్షన్స్ లాగా పార్టీ గుర్తులు కాకుండా వేరే గుర్తుల మీద జరిగింది కాదు కదా. మరి ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి ఇంకో పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు? ఇది అన్యాయం కదా, దుర్మార్గం కదా. గతంలో చేయలేదా? గతంలో వాళ్ళు చేసిర్రు, మరి మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు గడ్డి తిన్నారని మీరు అదే తింటారా? వాళ్ళు పెండ తిన్నారని మీరు అదే పెండ తింటారా? వాళ్ళు ముఖానికి రాసుకున్నారని మీరు మొత్తం శరీరం మొత్తం రాసుకుంటారా? రాజకీయం అంతా ఇట్లనే ఉంటుంది, ఇదే రాజకీయం అనేలాగా తయారైపోయింది పరిస్థితి. శనివారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తదనంతర పరిణామాలపైన కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినందుకు ముఖ్యమంత్రి మంత్రులందరినీ అభినందించగా, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మున్సిపాలిటీలను కాంగ్రెస్ అభ్యర్థులు నెగ్గినట్లు మంత్రులు గణాంకాలతో వివరించారట. సరైన వ్యూహంతో హంగేర్పడ్డ వాటిని కూడా దక్కించుకుంటే 90 మున్సిపాలిటీలకు పైగా కాంగ్రెస్ వశమవుతాయని వారు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చినాయట. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించింది. అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై ప్రజల్లో నమ్మకం పెంపొందించాయనేందుకు ఈ ఫలితాలు నిదర్శనం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికలేవైనా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇలా డబ్బా కొట్టుకోవడం చూడండి. వీళ్ళట చాలా గొప్పగా డెవలప్ చేసిరట. ఆ డెవలప్మెంట్ని తట్టుకోలేక ప్రజలు ఒకటే ఉరికి ఓట్లేసారట కాంగ్రెస్కి. ఎవడు అధికారంలో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఇట్లాంటి రిజల్ట్సే ఉంటాయి. ఇంకెక్కువ రావాలి యాక్చువల్గా అయితే. మరి మిగతా చాలా ప్రాంతాల్లో హంగెందుకు వచ్చింది? కొన్ని ప్రాంతాల్లో మరి అక్కడ కూడా మీరు స్వీప్ చేయాలి కదా. దేని ప్రామాణికంగా డెవలప్మెంట్ మొత్తం మేము చేసేసినాం, మొత్తం ఇట్లా పరుగులు పెడుతున్నది పిటి ఉష లెక్క రాష్ట్ర ప్రభుత్వము, ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కన్నీళ్లు కాదు ఆనంద భాష్పాలు వస్తున్నాయి ప్రజలకి అనే రేంజ్లో ఉంది ఆయన ఫోర్స్ చూస్తుంటే. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, కొండా సురేఖ వీళ్ళందరూ పాల్గొన్నారట. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్లో హాజరయ్యారట. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు, మంత్రులతో ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. ఆయా వ్యూహాలు అమలు చేయడం కోసం లోక్సభ నియోజకవర్గాల కమిటీల చైర్మన్లుగా పార్టీ నియమించిన ఇన్ఛార్జ్ మంత్రితో పాటు మరో మంత్రి లేదా సీనియర్ నేతను ఇన్ఛార్జిలుగా నియమించారు. వీరంతా తమ పరిధిలోని హంగ్ మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కార్పొరేషన్కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జగిత్యాల, రాయ్కల్ మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు, కొత్తగూడెంలో సిపిఐతో సమన్వయం చేసుకొని చైర్మన్ పదవిని దక్కించుకునే బాధ్యతను మంత్రి పొంగులేటికి అప్పగించారు. కొన్ని మున్సిపాలిటీల్లో మజ్లీస్, వామపక్షాల కౌన్సిలర్ల ఓట్లు కీలకంగా మారినాయి. వారితో కూడా చర్చించే బాధ్యతలు అక్కడి ఇన్ఛార్జ్ మంత్రులు చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు మద్దతిచ్చే వారిని వెంటనే హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల శిబిరాలకు తరలించాలి.
ఇప్పటికే శిబిరాలకు తరలించిన వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాంగ్రెస్ నెగ్గిన వార్డులు ఎన్ని, చైర్మన్ పదవి సొంతం చేసుకునేందుకు ఎన్ని ఓట్లు అవసరం అనే దానిపై దృష్టి పెట్టాలి. కొన్ని చోట్ల ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వేసే ఓట్లు కీలకం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంతా క్లాసులు బీకిండట. సో ఇట్లా మొత్తానికి ఈ వ్యవహారం అనేది నడుస్తూ ఉన్నది. రేపటితోని రేపు ఇది వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ఆ లోపుగా మెజారిటీ 90% ఎట్లా చేజిక్కించుకోవాలి, ఎవరిని ఎట్లా కొనాలి అన్న వ్యూహాల్లో తలమునకలై ఉన్నారనమాట. సింపుల్ కొనడమే ఏముంటుందండి, సింపుల్గా ఇప్పుడు అవతల పార్టీ నుంచి గెలిచి ఏమి ఇవ్వకుండానే యువతల పార్టీకి వస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఉత్తగానే నాకు ఇది వద్దా అని ఇళ్ళకి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తాడా? అసలు ఛాన్స్ ఉంటుందా? అందులో నుంచి ఇళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తుండ అంటేనే ఏదో జరిగిపోయినట్లు లెక్క. ఏం అడుగుతున్నారట? ₹1,00,00,000 ఇవ్వరి, మాకు ఎన్నికల ఖర్చు భరించరు, మేము 20, 30, 40, 50 పెట్టుకున్నాం కదా, అది కూడా భరించండి. సో ఇట్లా డిమాండ్స్ పెడుతున్నారట. అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ చేజిక్కించుకోవాలన్నా అండ్ ఇంకా కొన్ని చేజిక్కించుకోవాలంటే అక్కడ ఉన్న ఎక్స్ అఫీషియో మెంబర్స్ చాలా కీలకం. అంటే వాళ్ళ కోట్లు ఉంటాయి. స్థానికంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు కీలకం అవుతాయి. అయితే కొన్ని గైడ్ లైన్స్ వచ్చినాయి. ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. గతంలో హైకోర్టు తీర్పుల ఆధారంగా లోకల్గా అంటే ఇప్పుడు ఒక మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నుకునే విషయంలో ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ మెంబర్ కానీ ఓటు వేయాలనుకోండి, ఆ మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి. వాళ్ళకు అక్కడ ఓటు హక్కు లేదనుకోండి, వాళ్ళకైనా జూబ్లీహిల్స్లో అయినా ఉందనుకోండి, వాళ్ళ ఓటు చెల్లదు. సో చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరు, ఎలక్షన్ కమిషన్ కూడా. ఒకసారి ఎక్స్ అఫీషియో మెంబర్స్, ఇది మొన్ననే వచ్చింది, మొన్న సాయంత్రమే, ఓటు హక్కున్న పురపాలిక, నగరపాలికల్లోనే ఎక్స్ అఫీషియో నమోదుకు అవకాశం. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల విషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమకు ఓటు హక్కున్న నగరపాలక సంస్థలు అంటే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మాత్రమే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. శాసనసభ సభ్యులు, లోక్సభ సభ్యులు స్థానికంగా ఓటు హక్కు లేకపోయినా తన నియోజకవర్గ పరిధిలో పూర్తిగా లేదా పాక్షికంగా ఉన్న కార్పొరేషన్, మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉండొచ్చు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి అక్కడ ఓటు ఉండదు, వాళ్ళు ఎక్కడో జూబ్లీహిల్స్లో ఎక్కడో ఉంటారు కాబట్టి అక్కడ ఓటు ఉంటుంది, అక్కడ పోటీ చేస్తారు. సో వాళ్ళు అక్కడ ఓటు లేకపోయినా వాళ్ళకి అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం అక్కడ ఓటు ఉండాలి. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా వీటిని జారీ చేశారు. దీన్ని విధిగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇక అందరినీ కౌంట్ చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్సీని మీ ఓటు ఏడుంది అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ ఎక్స్ అఫీషియో దీంట్లో చేంజెస్, ఉత్తర్వులు చేంజెస్, దానివల్ల వేరే ఈక్వేషన్స్ ఉంటాయి. ఇక బలాలు తారుమారు, కీలకంగా మారుతున్న ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మున్సిపాలిటీలో కాంగ్రెస్కే విజయావకాశాలట. చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఇప్పుడు హంగ్ ఉన్నటువంటి ఏరియాలు అన్నమాట ఇవన్నీ. ఎన్నికల ఫలితాలు వెలువడి 24 గంటలు గడవక ముందే హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల బలాబలాలు తారుమారు అవుతున్నాయి. ఒకవైపు ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ఆకర్షిస్తుంటే మరోవైపు మేయర్, చైర్మన్ పదవుల్ని దక్కించుకునేందుకు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం. జనగామలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ 13 గెలిచింది, కాంగ్రెస్ 13 గెలిచింది, 4 ఇండిపెండెంట్ గెలిచారు. వాళ్ళు ఎక్కడ పోతే అక్కడనే. మరి ఎక్కడ పోయారు? కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు ఉంది అక్కడ, ఎందుకంటే అక్కడ భువనగిరి ఎంపీ కాబట్టి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆయనకు ఓటు ఉంది. వీళ్ళు ఎక్స్ అఫీషియో ఓటర్లు. దీంతో ఇరు పార్టీల బలం మరోసారి సమానమైంది, 14-14 అయింది. కీలకంగా మారిన ఇండిపెండెంట్లో 2 బీఆర్ఎస్ వైపు పోయారు, 1 కాంగ్రెస్ వైపు పోయారు. మిగిలిన ఒక సభ్యుడు తమ వైపు వస్తారని వర్గాలు చెబుతున్నాయట. ఎవరిది ఒక నెంబర్ పెరిగితే వాళ్ళు అక్కడ చేసే అవకాశం ఉంది. 30 అంటే 15-16 రావాలా. సో వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ తిరుమలగిరిలో 15 వార్డులు ఉన్నాయి. ఎక్కడ? తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి. బీఆర్ఎస్ 10 గెలిచింది. అయితే ముందు జాగ్రత్తగా ఆ పార్టీ ఎమ్మెల్సీ కోటిరెడ్డితో ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తు చేయించిందట.
అయితే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఆయనకు ఓటు లేకపోవడంతో అధికారులు తిరస్కరించినట. ఆయన ఎమ్మెల్సీనే, కానీ ఆయనకు ఆ పరిధిలో ఓటు లేదు. కోటిరెడ్డి అంటే ఆయన ఇక్కడ హాలియా నాగార్జున సాగర్ నియోజకవర్గం, ఆయన ఓటు ఆడుంది, ఇక్కడ ఓటు లేదు, గైడ్ లైన్స్ ప్రకారం చెల్లదు, సో ఆయన ఓటు తిరస్కరించారు. సో ఇప్పుడు అక్కడ ఇంట్రెస్టింగ్ ఉంది. నెక్స్ట్ ఆయన అక్కడ 10 గెలిచింది, వాళ్ళు అవకాశం వాళ్ళకే ఉంది. దేవరకద్రలో 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 గెలిచిరట. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీకి అధికారం దక్కబోతున్నది. ఇది పెద్దగా ఏం లేదు. ఆలంపూర్లో 10 వార్డులు ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చెరో 5 గెలుచుకున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, నవీన్ రెడ్డిలు ఎక్స్ అఫీషియో సభ్యులు. దీంతో ఆ పార్టీకి ఇక్కడ అవకాశం బలపడ్డది. ఎందుకంటే ఎమ్మెల్యే ఓటు ఉంది, 2 ఎమ్మెల్సీల ఓట్లు ఉన్నాయి అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. సో 3 యాడ్ అయినాయి. దీంతో ఇక్కడ బీఆర్ఎస్కి ఇబ్బంది లేకుంటున్నది. నెక్స్ట్ బెల్లంపల్లిలో 34 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ 14 వార్డులతో సమానంగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఒక రెబల్ బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ బలం 16కు పెరిగింది. కాంగ్రెస్ సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నదట. ఏమో కాంగ్రెస్ నుంచి అందులోకి పోయింది అంటే ఇక ఎంత పెద్దగా ఉందో పార్టీ ఆడ చూడు. కాగజ్ నగర్లో 34 వార్డులు ఉన్నాయి. 11 గెలిచిన బీఆర్ఎస్ అధికారం కోసం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్కు 9 ఉన్నాయి, బీజేపీకి 5 ఉన్నాయి, ఇండిపెండెంట్లు 5 ఉన్నారు. అక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా కాబోతున్నారు. ఖానాపూర్లో 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్కు 3 ఉన్నాయి, బీఆర్ఎస్కు 4 ఉన్నాయి, బీజేపీకి 4 ఉన్నాయి, ఇండిపెండెంట్ 1 గెలిచారు. 3 పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండ్లకి ఏం చేయాలి, పైసలు 1 కోటి 2 కోట్లు బేరం నడుస్తుంది. కే సముద్రంలో 16 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో 8 గెలిచినాయి. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు. సో దీంతో వాళ్ళకి 9 అవుతుంది. సో ఇంకా ఆన్లైన్ నుంచి 1-2 లాగితే వీళ్ళు చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు. మహబాద్లో 36 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11. అలాగే కాంగ్రెస్ మద్దతుతో సిపిఎం నుంచి 3 గెలిచారు. బీఆర్ఎస్తో అవగాహనతో సిపిఐ నుంచి 3 గెలిచారు. ఒక ఇండిపెండెంట్ గెలిచిండు. సో ఇప్పుడు ఆ సిపిఐ నుంచి గెలిచిన వాళ్ళు మరి బీఆర్ఎస్ మద్దతు కాబట్టి ఇక్కడ కూనం నేనుతో మాట్లాడే మీకు గట్టపోతారా అయితే అంటే మళ్ళీ 3 ఇళ్ళకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు, ఏదన్నా జరగవచ్చు. దీంతో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 15 అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయకులు ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్లు. దీంతో కాంగ్రెస్ 17 అయింది, బీఆర్ఎస్ 16 అయింది. ఈ క్రమంలో 4 ఇండిపెండెంట్లు కాంగ్రెస్లో చేరిరట. ఇక అయిపోయాయి, ఇంకేముంది. ఆ పార్టీ బలం 21కి చేరి చైర్మన్ పదవి దక్కబోతున్నది. ఎక్కడ? మహబాద్లో. హంగులో కమలం వికసించేనా. ఇక కమలనాథులు తమకు అవకాశం ఉన్న చోట చక్రం తిప్పి 2-3 మున్సిపాలిటీలైనా తమ ఖాతాలో వేసుకోవాలని మంతనాలు జరుపుతున్నారట. ఆదిలాబాద్, మెట్పల్లి, రాయ్కల్, అమరచింత, నారాయణపేట్ పురపాలికల్లో మెజారిటీ స్థానాలు కమలం కైవసం చేసుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ను చేరుకోకపోవడంతో చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్లో 49 వార్డుల్లో 21 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అసలు దరిదాపుల్లో కూడా ఇతర పార్టీలు లేవట. కాంగ్రెస్ 11 గెలిచింది, బీఆర్ఎస్ 6 గెలిచింది, మజ్లీస్ 5 గెలిచింది. 5 ఇండిపెండెంట్లో 2 చైర్మన్ పదవి కావాలంటూ విడివిడిగా ప్రతిపాదిస్తే బీజేపీ తిరస్కరించిందట. కాంగ్రెస్ బీఆర్ఎస్ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్నారు. ఇక్కడ స్వతంత్రులు కీలకంగా మారుతున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ రావాలి కదా, 49 అంటే 25 రావాలా, 21 దగ్గర ఆగిపోయారు. సో అక్కడ పాయల్ శంకర్ కోట్ ఉంది అండ్ ఆదిలాబాద్ ఎంపీ కోట్ ఉంది, 2 23 అవుతుంది, ఇంకా 2 కావాలా. సో ఆ ఇండిపెండెంట్ ఎవరైతే వాళ్ళు కీలకం అవుతారు, మరి అలాగ పోతారా పోరా చూడాలి. నారాయణపేటలో 24 వార్డులు ఉన్నాయి. 11 చోట్ల గెలిచిన బీజేపీకి ఒక ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చిందట. మొత్తం 12 అయింది. మరో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి 2 బీఆర్ఎస్ సభ్యుల మద్దతుకు కూడా ప్రయత్నిస్తుందట. కాంగ్రెస్కు 7, మజ్లీస్కు 2 కలిపి 9 మంది బలం ఉండడంతో అధికార పార్టీ సైతం బీఆర్ఎస్ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తోందట. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇక్కడే ఎక్స్ అఫీషియోలుగా ఉండడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ కూడా. కాకపోతే బీజేపీకి ఎక్కువ ఉన్నాయి. అమరచింత 10 వార్డులు, 10 వార్డుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ 3 గెలిచినాయట. 1 సిపిఎం గెలిచిందట. కాంగ్రెస్ బలం 4కు పెరిగింది. అయితే బీజేపీకి చైర్మన్, బీఆర్ఎస్కు వైస్ చైర్మన్ ఇచ్చేలా ఇరు పార్టీల మధ్య సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయట. మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకటి శ్రీహరి ఎక్స్ అఫీషియో ఓటు కూడా కీలకం. ఇక మెట్పల్లిలో బీజేపీ 10, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4 గెలిచారట. ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకం. ఇక్కడ 4 ఇండిపెండెంట్ విజయం సాధించగా వారిలో మైనార్టీ వర్గానికి చెందిన వైస్ చైర్పర్సన్ పదవి ఇచ్చి ఈ స్థానం దక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుందట. నెక్స్ట్ రాయ్కల్, ఇది జగిత్యాల నియోజకవర్గం, 12 వార్డులు ఉన్నాయి. బీజేపీ ఇక్కడ 5 గెలిచింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ 3 గెలిచినాయి.
ఒకరు ఇండిపెండెంట్ గెలిచిరు. అయితే ఆ ఇండిపెండెంట్ ఎక్కడ కాంగ్రెస్కు పోయిండట, వాళ్ళది 4 అయింది. అయితే ఇక్కడ బీజేపీకి మద్దతుపై బీఆర్ఎస్ సభ్యులు సుముఖంగా లేరట. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అవకాశం ఉందట. గమ్మత్ ఉంటాయి ఎలక్షన్స్ ఇవి. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్లు కీలకం అవుతారు, అండ్ రెండోది ఇండిపెండెంట్లు చాలా కీలకం అవుతారు. ఇగో బీజేపీ కంటే రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీలు ఉన్నారట, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారట. కానీ వాళ్ళకి ఎక్స్ అఫీషియో ఓటుకు అవకాశం లేకుండా పోయిందట. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు బీజేపీ 30 గెలిచింది. కరీంనగర్ నుంచి పట్టభద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిచిన అంజిరెడ్డి, కొమరయ్యలకు హైదరాబాద్లో ఓట్లున్నాయి. వాళ్ళకి ఓట్లేమి ఈడున్నాయి, గెలిచిందేమో ఆడ. మన గెలిచారు కదా ఆదిలాబాద్ కరీంనగర్ ఇది ఎమ్మెల్సీ. దీంతో కరీంనగర్లో ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోలేకపోయారు. ఒక్క ఎంపీ బండి సంజయ్కు మాత్రమే అక్కడ ఎక్స్ అఫీషియో ఉంది, ఎందుకంటే ఆయన ఎంపీ. ఒకవేళ ఆయనకు అక్కడ ఓటు లేకపోయినా నడుస్తుంది. దీంతో ఇండిపెండెంట్ల వైపు బీజేపీ చూస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న ఏవిఎన్ రెడ్డికి కూడా హైదరాబాద్లోనే ఓటు ఉందట. ఆయన కూడా ఏ మున్సిపాలిటీలో నమోదు చేసుకోలేకపోయిందట. ఇక లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎంపికైండు, ఆయనకు కూడా అవకాశం లేకుండా పోయింది. వాళ్ళకు పదవులు ఉన్నాయి కానీ ఓట్లు లేవు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా బీజేపీకి ఉన్న ఇబ్బంది ఇది. సో ఇట్లా జరుగుతున్నాయి డిస్కషన్స్ అనేవి.